రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎవరైతే ప్రశ్న రావణ్ ఉన్నాడో రావణ్కి సంబంధించినటువంటి ఇష్యూ పెద్ద ఎత్తున కూడా నడుస్తుంటారు. ఊపా కేసు పెట్టారు, 14 రోజులు రిమాండ్లో పెట్టారు. ఖచ్చితంగా కూడా బయటికి రాడు, లోపలే ఉంచేస్తారంటూ కూడా మాట్లాడుతున్నారు. ఊపా కేసులో బెయిల్ వస్తుందా అసలు? అయితే ఇది కక్షపూరిత రాజకీయంగా కనబడుతుంది నాకు. ఉపా ఉపా చట్టం పెట్టడం అనేది దాని అంటే గత అంటే ప్రయత్నం చేసిండ్రు. ఒక 10-15 కేసులలో రిమాండ్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. రిమాండ్ చేయడానికి ప్రయత్నం చేసినాక ఖాళీ పక్షంలో వాళ్ళు ఏం చేసిండ్రంటే ఉపా కేసు అనేది పెట్టిండ్రు. ఉపా కేసు ఉపా చట్టం వాళ్ళ మీద పెడతారంటే తీవ్రవాదాన్ని ప్రోత్సహించే వ్యక్తులు, లేకుంటే తీవ్రవాదులతో సంబంధం కలిగిన వ్యక్తులు, లేకుంటే కాన్స్పిరసీ, క్రిమినల్ కాన్స్పిరసీ, లార్జర్ కాన్స్పిరసీ, తీవ్రవాదులతో సంబంధం ఉండి తీవ్రవాద కార్యకలాపాలు కానీ అట్లాంటివి ప్రోత్సహించే వ్యక్తులు వీటిని ఫైనాన్షియల్గా ఇది చేసుడు. రాజకీయంగా వ్యాఖ్యలు చేసిండ్రు అనుకోండి, అది దానికి తీవ్రవాద నిరోధక చట్టంకు ఏం సంబంధం ఉంటుంది? రాజకీయ వ్యాఖ్యలు అనేవి కొంతమంది రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ కొద్దిగా ఉత్తేజితులై వ్యక్తిగత వ్యాఖ్యలు, పూర్తి స్థాయిలో మనోభావాలు దెబ్బతినే వ్యాఖ్యలు అని వీటిని చాలా మటుకు రాజద్రోహం కేసు పెట్టారు. 124 ఇంతకుముందు ఉంటుండే రాజద్రోహం కేసులు పెట్టారు. రాజద్రోహం నకీరన్ గోపాల్ కేసు మనకు ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్, అది ఒక ప్రెసిడెంట్. నకీరన్ గోపాల్ కేసు దానిలో కూడా ఇట్లనే ఏదో పత్రికల్లో రాసిందని చెప్పేసి నకీరన్ గోపాల్ గారి మీద కేసు పెట్టడం జరిగింది, నకీరన్ అనే పత్రికలు. అయితే దాన్ని సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది, అది మద్రాస్ హైకోర్టు కూడా తీవ్రంగా పరిగణించింది. అదేవిధంగా ఇప్పుడు ప్రశ్న రావణ్ అంటే మతపరమైన కొన్ని వ్యాఖ్యలు చేసిండని కొంతమంది అంటున్నారు. మతపరమైన వ్యాఖ్యలు చేస్తే అది దేశ సమగ్రతకు భంగం కలిగించే వ్యాఖ్యలు తప్ప వేరేటివి ఉపా చట్టం, అది కూడా ఉపా చట్టం కాదు, రాజద్రోహం అనేది గతంలో 124 ఏదైతే ఉన్నదో రాజద్రోహం అని గతంలో కూడా కేసులు పెట్టారు. ఇప్పుడు మనం అక్బరుద్దీన్ ఓవైసీ కేసు తీసుకోవచ్చు. అక్బరుద్దీన్ ఓవైసీ కొన్ని మతపరమైన వ్యాఖ్యలు, ఒక మతాన్ని కించపరిచే విధంగా, హిందూ మతాన్ని కించపరిచే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీకి శిక్ష పడలేదంటే, మొత్తము పూర్తిగా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాక కూడా శిక్ష పడలేదంటే అది ఎవరి తప్పు? అది పూర్తి స్థాయిలో ప్రభుత్వాల తప్పే. కాబట్టి మతపరమైన వ్యాఖ్యలు చేసిన కొన్నిసార్లు హిందూ మతానికి సంబంధించిన కొంతమంది దేవులపై వ్యాఖ్యలు చేసిండు. అయితే వ్యాఖ్యలు చేసినప్పుడు అవి మనోభావాలు దెబ్బతిన్నాయి అనే విషయాన్ని ప్రస్తావిస్తూ, అదేవిధంగా ఒక దళిత సభలో, దళితులకు సంబంధించిన సభలో అది ఏ విధంగానైతే ఈ ఎస్సీ కేటగరైజేషన్లో క్రిస్టియన్గా మతం మార్పిడి అయిన దళితులను కూడా క్రిస్టియన్గా పరిగణిస్తూ, దాంతోపాటు వాళ్ళకు కూడా దళిత హక్కులు అనేది కల్పించాలని చెప్పేసి అప్పట్లో చాలా పెద్ద ఇష్యూ అయింది. ఏ విధంగానైతే ఆనరబుల్ సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్కు వ్యతిరేకంగా వివిధ ప్రాంతాలలో, వివిధ రాష్ట్రాలలో నిరసనలు అనేటివి తెలిపిండ్రు. ఆ నిరసనలో భాగంగా కొన్ని వ్యాఖ్యలు అతను చేశాడు, దానికి ఉగ్రవాదానికి లింక్ ఉన్నదని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది. ఏదైతేనేమి ఊపా చట్టం పెడితే సాధారణంగా బెయిల్ అనేది రాదు. నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అనేది మన పిక్చర్లకు వస్తుంది. అదేవిధంగా ఆ ప్రాపర్టీ సంబంధించి ఇవి కావచ్చు, మొత్తం అటాచ్మెంట్ చేయొచ్చు. అది చాలా తీవ్రమైన కేసు. అయితే ఉపా చట్టము దాని మెయింటైనబిలిటీ అనేది ఇప్పటిదాకా జోసఫ్ నిన్ననో మొన్ననో నేను విన్నాను, ఇది హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది. హెబియస్ కార్పస్ అంటే జోసఫ్ని ప్రవేశపెట్టండి అనే ఒక కేసు కొన్ని దళిత క్రిస్టియన్ సంఘాలు, దళిత క్రిస్టియన్ ఎడికెళ్ళి వస్తుంది ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. అయితే కొన్ని దళిత క్రిస్టియన్ సంఘాలు కొంతమంది కేసు వేయడం జరిగింది. అయితే దాంట్లో హైకోర్టు మీరు ఉపసంహరించుకుంటారా లేకుంటే మేము డిస్మిస్ చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడిగినట్టు నాకు సమాచారం ఉన్నది. అయితే దాంట్లో మాత్రం జైల్లో వండుకుంటా అంటే ఇప్పుడు మన హెబియస్ కార్పస్ అనే రిట్ ఎప్పుడు వేయొచ్చు అంటే కస్టడీ లీగలా కాదా అన్నది మాత్రమే నిర్ణయించే అధికారం కోర్టుకుంటుంది. అయితే దీంట్లో కస్టడీలో ఉన్నాడు అనుకుంటా
అతన్ని ప్రవేశపెట్టాలంటే హైకోర్టు ముందట ప్రవేశపెట్టాలంటే అట్లాంటి ప్రక్రియ మన చట్టంలో లేదు, న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నది మీరు అడిగేది అని దాన్ని మేము కొట్టేస్తాము లేకుంటే ఉపసంహరించుకోండి అని చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఉపసంహరించుకున్నారు. అయితే దీనికి బెయిల్కు ఊపా చట్టానికి సంబంధం లేదు. ఊపా చట్టం దాని అప్లికబిలిటీ అనేది అతను జోసెఫ్ ప్రశ్నించినప్పుడు లేకుంటే జోసెఫ్కు సంబంధించిన వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఇంకా నాకు తెలిసిన సమాచారం ప్రకారం నెలకు 1,50,000 సంపాదిస్తాడు యూట్యూబ్లో అని మేము అతని అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. అది సరైనది కాదు. అయితే అతను ఉప చట్టం వర్తిస్తుందా లేదా అనే ప్రశ్న లేవనెత్తినప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కావచ్చు, మన న్యాయ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా సుప్రీంకోర్టు కావచ్చు తప్పకుండా దాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం, ఒక న్యాయవాదిగా నా అభిప్రాయం. అంటే బెయిల్ వస్తుందంటారా రాదంటారా అసలు? అంటే ఉపా చట్టము వర్తించదు అన్నప్పుడు తప్పకుండా బెయిల్ ఇవ్వవలసిందే. ఇప్పుడు ఏంటంటే ఈ తుపాకుల అప్పారావు కేసు గతంలో నేను వివిధ కేసులలో ఉదాహరించడం జరిగింది, చెప్పడం జరిగింది. తుపాకుల అప్పారావు కేసు అంటే ఒకటే వ్యక్తి మీద ఒకటే కారణం. ఇప్పుడు అక్బరుద్దీన్ కేసులో కూడా అన్ని కేసులను ఒకటే జాగల జస్టిస్ నరసింహారెడ్డి గారి దగ్గర అప్పట్లో వాదనలు వినిపించారు. నేను కూడా వాళ్ళ తరఫు నుండి వాదనలు వినిపించడం జరిగింది. అప్పట్లో రఘునందన్ రావు అపేర్ అయ్యింది. ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్న రఘునందన్ రావు అపేర్ అయ్యిండు ఆ కేసులో. అయితే జడ్జి గారు నరసింహారెడ్డి గారు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఒక దిక్కేమో డివి సీతారామమూర్తి గారు ఉన్నారు, సీనియర్ కౌన్సిల్ డివి సీతారామమూర్తి గారు ఉన్నారు. ఒక సైడ్ ఏమో మన ముగ్గురు రాముడి పేరుతో స్టార్ట్ అయ్యేటోళ్ళే. అయితే నువ్వు రాముని మీద వ్యాఖ్యలు చేసిన నిందితునికి రాముడు పేరు పెట్టుకున్న అడ్వకేట్లు అపేర్ రఘునందన్ రావు అవచ్చు. అట్లా వాళ్ళందరూ అపేర్ అయ్యారు. అయితే రాముడు పేరు పెట్టుకున్న, ఇప్పుడు నా పేరు కూడా రామారావు. అయితే రాముని పేరు పెట్టుకున్న అడ్వకేట్లను పెట్టుకున్నాడు అని జడ్జి గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ కేసులో. అట్లా నాకు బాగా గుర్తున్నది. అయితే దానిలో కూడా ఏమైందంటే చాలా పోలీస్ స్టేషన్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్లలో డిఫరెంట్ విలేజెస్లా లేకుంటే సిటీలా ఉన్న డిఫరెంట్ ప్లేసెస్లో కేసెస్ పెట్టడం జరిగింది. మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఇది అని. లాస్ట్కి ఏమైందంటే ఈ కేసులన్నీ ఒకటే దగ్గర చూడాలి అనే అభిప్రాయానికి కోర్టు వచ్చింది. ఏ విధంగానైతే తుపాకుల అప్పారావు అనే కేసులో మల్టిపుల్ కేసెస్ పెట్టరాదు అనే న్యాయ సూత్రాన్ని లేకుంటే దాంట్లో ఉన్న ప్రిన్సిపల్ని పరిగణలోకి తీసుకొని కోర్టులో ఆ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నేను అంటే నాకున్న అనుభవం ప్రకారము రావణ్ కేసులో కూడా జోసెఫ్ కేసులో కూడా అదే ఆర్డర్ ఇవ్వాలి కోర్టు, ఉన్నత న్యాయస్థానం కానీ లేకుంటే దేశ అత్యున్నత న్యాయస్థానం కానీ అదే విషయాన్ని వేరే కేసెస్కు సంబంధించి. ఇప్పుడు ఉప చట్టం అనేది ప్రత్యేకంగా ఉప చట్టం దీంట్లో వర్తిస్తుందా లేదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేసిండ్రు, కొన్ని సినిమాలలో చే గువేరా లెక్క డ్రెస్ వేసుకొని చే గువేరా భావజాలాన్ని నేను అంటే నాలో చే గువేరా భావజాలం ఉన్నదని. అంటే అప్పట్లో చే గువేరా ఒక తీవ్రవాది, అంటే ఆయన తీవ్రవాదంకు ప్రోత్సహించినట్ట. అంటే ఆయన చే గువేరాని అభిమానిస్తాడు, సనాతన ధర్మాన్ని పరీక్షిస్తాడు. అంటే ఒకటి పరస్పర విరుద్ధమైన భావాలు, విభిన్నంగా విరుద్ధమైన భావాలు. అయితే ఒక దిక్కేమో చే గువేరా అంటాడు. చే గువేరా భావజాలం మొత్తము కమ్యూనిస్ట్ భావజాలం. అయితే ఆయన కూడా యుద్ధం చేసిండు. కొన్ని ప్రపంచ దేశాలు అణచివేస్తున్నాయి అని చెప్పేసి సోషలిస్టు భావజాలంతో ఆయన కూడా యుద్ధం చేసిండు, గెరిల్లా యుద్ధం చేసిండు. అయితే ఇప్పుడు ఆయన భావజాలాన్ని సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప చట్టం పెట్టాలి ఆయన మీద, పెట్టదు కదా. అదే ప్రిన్సిపల్ ఈ జోసెఫ్ కూడా వర్తిస్తుంది. అయితే కాకుంటే ఈ ఉప చట్టం అనేది
నాకు వర్తించదు అని కోర్టు ముందట పెట్టినప్పుడు అప్పుడు కోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఉన్నత న్యాయస్థానం కావచ్చు, లేకుంటే కన్సర్న్డ్ కోర్టు కావచ్చు, ప్రత్యేక న్యాయస్థానం కావచ్చు, అదేవిధంగా సుప్రీంకోర్టు కావచ్చు. అంటే ఈ కోర్టులు పరిగణలోకి తీసుకోకపోతే సుప్రీంకోర్టు వెళ్ళే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఉపా చట్టం ఉంటే దానిలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అంటే సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది, ఎవరి మీద పడితే వాళ్ళపైన కక్ష సాధింపు చర్యగా ఈ ఉపా చట్టం అనేది పెట్టరాదు అనే విషయాన్ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించి, అంటే వివిధ కేసులలో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్నే ప్రామాణికంగా తీసుకుంటాయి కోర్ట్స్ కాబట్టి, అదేవిధంగా సుప్రీంకోర్టుకు పోతే కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నాక ఒకవేళ చట్టం వర్తించకపోతే తప్పకుండా బెయిల్ వస్తుంది.